అండి ఒక నిమిషం. అండ్ అదే విధంగా బీఆర్ఎస్ నుంచి ఉపేందర్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఉపేందర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ శివకుమార్ గారు, సో ఇందాక లక్ష్మణ్ గారు చెప్పిన పాయింట్స్ విన్నారు. సహజంగానే బీఆర్ఎస్ నుంచి కూడా ఒక మాట అయితే వస్తుంది. రేవంత్ రెడ్డి చంద్రబాబు కుమ్మక్కయ్యి ఇవన్నీ చేస్తున్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ఇవన్నీ మిగులు జలాలకు సంబంధించి ఇంత తీసుకొని వెళ్తున్నా కూడా పట్టించుకోవట్లేదు, ప్రశ్నించట్లేదు, 2 ఏళ్లైనా మీరు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు వస్తాయి. అట్ ది సేమ్ టైం అటు ఏపీ నుంచి జగన్ కూడా మీ సైడ్ నుంచే మాట్లాడుతున్న అయితే జరుగుతుంది. కేవలం రేవంత్ రెడ్డి ఒత్తిడి వల్లనే రాయలసీమ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ కూడా మీ పైన ఇంకొక ఆరోపణ కూడా వస్తుంది. కాబట్టి ఏంటి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి ఇక్కడ? గారు, మీకు జీ తెలుగు ప్రేక్షకులకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. గతంలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఏం చేసింది అనేది ఒక్కసారి అటు జగన్ గారు కానీ లేకపోతే ఇటు కేసీఆర్ గాని ఆలోచించాలి. ఎందుకంటే రాయలసీమలో ఆల్రెడీ నీళ్లు నిల్వలు ఉన్నాయి. ఆ తర్వాత జగన్ ని అప్పుడున్న ఏదైతే ప్రగతి భవన్ కి పిలిపించి భోజనం చేపించి మళ్ళీ తర్వాత ఆయన నేను నాకు దత్తాపుత్రుడు అని చెప్పి కేసీఆర్ చెప్పడము, ఏదో తెలంగాణ ఆయన జాగీర్ లాగా తీసుకపో నువ్వు దానదత్తం అని చెప్పడము, దాని తర్వాత రోజా దగ్గరికి వెళ్ళి రాయలసీమని రత్నాల సీమ చేస్తా అని చెప్పడము, రోజా దగ్గర పోయి రోయల్ని పిలిచి తినడము, ఇవన్నీ మొత్తానికి కేసీఆర్ జగన్ కలిపి అప్పుడు ఆడిన నాటకం. ఈ రోజు చంద్రబాబు గాని లేకపోతే రేవంత్ రెడ్డి టాపిక్ లా ఇది పొలిటికల్ గా మైలేజ్ కావాలనేది ఆలోచిస్తున్నారు తప్ప ఈ రోజు తెలంగాణకే అన్యాయం జరిగింది అనేది గతంలో కూడా అటు కాంగ్రెస్ పార్టీ గాని లేకపోతే ఆపోజిషన్ పార్టీ గాని మేధావులు కూడా ఇదైతే కేసీఆర్ అప్పట్లో తీసుకున్న నిర్ణయము ఇది మంచిది కాదు అనే రకంగానే మనం ఖచ్చితంగా 10 సంవత్సరాలలో ఆ 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఆ మాట చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు కొత్త రాగం ఎత్తుకొని ఇటు కేసీఆర్ ఇక్కడ మాట్లాడడం లేకపోతే కేటీఆర్ మాట్లాడడం, అక్కడ పోతే అటు జగన్ కొత్తగా నిన్న లేదా మొన్న నుంచే ఈ కొత్త రాగం ఎత్తడం మొదలు పెట్టాడు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రాయలసీమలో ఆల్రెడీ నీళ్లు నిల్వలు వాళ్ళకు సరిపడేంత ఉన్నాయి. కానీ గతంలో కేసీఆర్ చేయడం వల్లనే ఈరోజు రాయలసీమ రత్నాల సీమ చేస్తా లేకపోతే మీరు నీళ్లు దోచుకోపోండి, మాకున్న టీఎంసీలు చాలు, మిగులు జలాలంతా కూడా మీరే తీసుకోపోండి అనే రకంగా కూడా ఇదే కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. కానీ కేసీఆర్ గతంలో చెప్పారని చెప్పి మీరంటున్నారు. మొన్ననైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి మీరే తీసుకెళ్ళండి ఇంత అని చెప్పేసి మీరే కేంద్రానికి ఒక మాట చెప్పినట్లు, మాకు ఇంతే సరిపోతాయి నీళ్లు చెప్పినట్లుగా. అండ్ ఇంకొకటి, కృష్ణా టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయకుండా మీరు దాదాపుగా 4.18 కోట్లు కేఆర్ఎంబీకి ఇచ్చేశారు. ఏ రకంగా చూస్తున్నా మీరు అది ఏపీకి సంబంధించి సపోర్టింగ్ గానే చేస్తున్నారు, కానీ తెలంగాణ ప్రజల ప్రయోజనాలు మాత్రం దృష్టిలో పెట్టుకోలేరనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గారు, కాంగ్రెస్ పార్టీ ముందు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి గురించే మాట్లాడడం జరుగుతుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు మీరు మాట్లాడుతున్నారు కానీ చేతుల్లో చేయట్లేదనే వాళ్ళది ఆరోపణలు. వాళ్ళు మీడియా ముందు మాట్లాడుతున్నాడు. ఈ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ గతంలో ఏదైతే హరీష్ రావు ఉన్నప్పుడు ఆయన చేసిన నిర్వాహకం ఏందనేది ఒక్కసారి హరీష్ రావుని మళ్ళీ సర్చ్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి వాళ్ళు చేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద ఆ మాట మాట్లాడడం జరుగుతుంది. ఒక్కసారి ఇప్పుడు మొత్తానికి తీసుకొచ్చి ఇటు జగన్ గాని కేసీఆర్ గాని, ఇప్పుడు కేసీఆర్ మాట్లాడతలేడు కాబట్టి హరీష్ రావు గాని కేటీఆర్ ఏం మాట్లాడుతుండ్రు, ఇటు చంద్రబాబు నాయుడు గాని ఇటు రేవంత్ రెడ్డి గాని అవసరం అనుకుంటే బీజేపీ ప్రభుత్వం ముగ్గురు కుమ్మక్కైలు అనే రకంగా మాట్లాడుతున్నారు వీళ్ళు. అంటే వీళ్ళకి సోయుండి మాట్లాడుతున్నారా లేకపోతే వీళ్ళకు లేదంటే ఏదో నెపం పెట్టి బీజేపీ ప్రభుత్వంని లేకపోతే ఇటు బీఆర్ఎస్ మన బీజేపీని గాని ఇటు తెలుగుదేశంని గాని ఇటు కాంగ్రెస్ ని కుమ్మక్కైందని చెప్పదలుచుకున్నారా, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది వీళ్ళకు సరైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల మన రాష్ట్రానికి రావాల్సిన నియామకాలు కానీ లేకపోతే నీళ్లు కానీ ఇవన్నీ కూడా ఏవి వదిలిపెట్టేది లేదు. 10 సంవత్సరాల వాళ్ళు నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఈ రోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉన్నా సరే మేము ఏదైతే ప్రోటోకాల్ పాటించేది ప్రోటోకాల్ పాటిస్తాము, తర్వాత అడిగే దాంట్లో మేము ఎక్కడ వెనుకోమని అని చెప్పి ఇటు మంత్రులు గాని ముఖ్యమంత్రి గాని పదే చెప్తుంటే వీళ్ళు మళ్ళీ కొత్తగా గతంలో వీళ్ళు చేసిన రాగా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదు. ఎట్టి పరిస్థితుల్లో మనకు రావాల్సిన నీళ్లని
నిధులు కానీ లేకపోతే మిగులు ఏదైతే గతంలో విభజన హామీ చట్టం కింద కూడా ఖచ్చితంగా పోయి ఎప్పటికప్పుడు మాట్లాడము, ఏ మంత్రిత్వ శాఖ ఉందో ఆ మంత్రిత్వ శాఖలో పోయి రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఇమీడియట్ గా మాకు ఇది కేటాయింపులు చేయని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడగడం. ఓకే అండి, ఐ కమ్ బ్యాక్ టు యూ. ఒక నిమిషం అండి. ఎస్ ఉపేందర్ గారు, సో ఒక పాయింట్ అయితే క్లియర్ గా ఉంది. ఏదంటే ఇప్పుడు నిన్న హరీష్ రావు మాట్లాడిన కమెంట్స్ అయితే సరే టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయకుండా ఒక రకంగా ఏపీకే సపోర్ట్ చేస్తున్నారు, రేవంత్ సర్కారు అటు చంద్రబాబు నాయుడుతో కుమ్మక్క ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పేసి జగన్ నుంచి కూడా అదే అలాంటి ఇంచుమించు కమెంట్స్ వచ్చాయి. కాబట్టి సో ఏంటి మీరేమనుకుంటున్నారు? అండ్ ఇంకొకటి సరే ఏదైతే బీఆర్ఎస్ పాలనలోనే ఆల్రెడీ ఒక పాయింట్ అయితే క్లియర్ గా ఉంది, 299 టీఎంసీలు మాత్రమే అప్పుడు సరెండర్ అయిపోయారు. అప్పుడు ఆల్మోస్ట్ 492 550 టీఎంసీలు రావాల్సింది, మీరు 299 కే సరెండర్ అయ్యారు. అది దాని వల్లనే ఇప్పటికీ ఇది కంటిన్యూ అవుతుంది. నీళ్ల పంచాయతీ అవ్వడానికి మెయిన్ రీజన్ కేసీఆర్ అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు మొదటి నుంచి కూడా మేము చెప్పేది ఏంటి అంటే మా పార్టీ వినపడుతుందా మేడం? ఎస్ చెప్పండి. మా పార్టీ లైను మేము వచ్చింది, ఉద్యమం తెచ్చింది, పార్టీని నిర్మించింది ఈ నీళ్ల కోసమే. అంతకుముందు పదవులు వదులుకున్నది, తర్వాత రాజీనామాలు చేసింది, తర్వాత కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ఆఖరి ప్రాణాలు పణంగా పెట్టింది కూడా ఈ తెలంగాణ యొక్క నీళ్ల కొరకే, ఈ రైతుల కొరకే. అసలు సబ్జెక్ట్ లో మేము ఎక్కడ కూడా తెలంగాణకు అన్యాయం జరగాలని చెప్పేసి ఎలాంటి నిర్ణయం కూడా అవసరం అనుకుంటే పదవులనే వదులుకున్నాం, కానీ ఎక్కడ కూడా మేము పొరపాటు చేసింది లేదు. గత ఉద్యమంలో ఉన్నటువంటి 14 సంవత్సరాలు కానీ లేకపోతే పరిపాలన చేసిన 10 సంవత్సరాలు కానీ. ఎందుకంటే బీఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ తెలంగాణ ఆత్మ, తెలంగాణ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా, ఎక్కడ ఇబ్బంది జరిగినా కూడా తనకు ప్రజల కన్నా ముందు కూడా తనే బాధపడేటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అట్లా పరిపాలన సాగించినాం. ఎడారిగా ఉన్నటువంటి తెలంగాణ ఆకలి చావులు, ఆత్మహత్యలు, వలసలు, బూటకపు ఎన్కౌంటర్లు, అన్నమో రామచంద్ర అని తనలాడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా భారతదేశంలోనే నెంబర్ 1 పంజాబ్ను తలదన్ని పంటలు పండించేసి లక్షలాది కోట్లాది మెట్రిక్ టన్నుల పంటలు పండించి ధాన్యం మొత్తం కూడా రోడ్ల మీద కల్లాలలో ఎక్కువైతే తెలంగాణ రోడ్ల మీద కూడా పంటలు పండించినటువంటి, ఎక్కడి నుంచో వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వలస కూలీలుగా వచ్చి బీహార్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి వాళ్ళు ఇలా కూలీలు వచ్చేసి ఇలా తెలంగాణ పల్లెలలో ఉండి ఇలా నాట్లు పెడుతున్నారండి వేరే రాష్ట్రాల నుంచి మగమంతులు వచ్చి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చింది తెలంగాణ అంటే కేసీఆర్ గాని బీఆర్ఎస్ గాని నీళ్ల గురించి చేయకుండానే, ప్రాజెక్టులు నిర్మించకుండానే, నీళ్ల కోసం కొట్లాడకుండానే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అయిందా? కానీ ఒక పాయింట్ ఏంటంటే 299 టీఎంసీలకి ఎందుకు సరెండర్ అయ్యారు? మనకు ఆల్మోస్ట్ 550 వరకు వచ్చే ఛాన్స్ ఉండే, ఎందుకు అక్కడికి సరెండర్ అయ్యారు అనేది కూడా మీ పైన ఉన్న అలిగేషన్స్. అది పచ్చి అబద్ధం అండి. అది ఏంటంటే కేఆర్ఎంబిలో గానీ లేకపోతే బచావత్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నుంచి మనకు తీర్పు వచ్చే వరకు అది తాత్కాలిక ఒప్పందాలు మాత్రమే, అవి అగ్రిమెంట్ కాదు, అరేంజ్మెంట్ మాత్రమే. అక్కడి నుంచి ఇది ఏదైతే మనకి ఫైనల్ గా ఎలక్షన్ ఎప్పుడైతే వస్తుందో అప్పటి వరకు తాత్కాలిక ఒప్పందాలను మాత్రమే మేము చెప్పాం. గాని అది కూడా అంతకుముందు వాడుతున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి నిర్ణయాల ప్రకారం జరిగింది. కానీ అది మేము మొత్తం కూడా దారదత్తం చేసిందో, మేము రైట్స్ ను వదిలేసిందో అంశం కాదు అండి. తాత్కాలిక ఒప్పందాలని వాళ్ళు ఏంది అంటే కేసీఆర్ ఒప్పుకున్నాడు, కేసీఆర్ మరణ చేసం రాసిండు, కేసీఆర్ వల్లనే తెలంగాణకు అన్యాయం అవుతుందని చెప్పేసి ప్రతిపక్ష వాదనలో అది కరెక్ట్ కాదు. కేసీఆర్ ఎప్పుడు కూడా తెలంగాణ సమాజానికి గాని తెలంగాణ రాష్ట్రానికి గాని నష్టమయ్యేటువంటి పనులు చేయడు. ఎందుకు అంటే అది అక్కడ ట్రిబ్యునల్లో మనకు తేలాల్సినటువంటి అంశం ఉన్నది. సుప్రీంకోర్టులో మరి కేసు ఉన్నది కాబట్టి దాన్ని విత్డ్రా చేసుకుంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కనుక ఫైనలైజ్ చేస్తే మనము ఆ తర్వాత అప్పటి వరకు మాత్రమే ఇది వాడుకుంటామని చెప్పినాము. మేము 600 నుంచి 700 టీఎంసీలు రావాలని చెప్పేసి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ముందు ఇప్పటికి కూడా మేము ఉన్నప్పటికి కూడా బ్రహ్మాండమైనటువంటి వాదనలు వినిపించడం జరుగుతుంది. కానీ ఒక పాయింట్ హరీష్ రావు కామెంట్స్ కి ఏం చెప్తారు, ఏం క్లారిటీ ఇస్తారు? టెలిమెట్రీ పరికరాలకు పెట్టకుండా కేఆర్ఎంబికి ఇన్ని కోట్లు ఇవ్వడం దారుణం అన్నారు. 100% అక్కడ వాటి పరికరాలు పనిచేస్తున్నాయా లేదా? ఇప్పటి వరకు కృష్ణాలో నీకు శ్రీశైలం గాని సాగర్ లో గాని ఎన్ని నీళ్లు వాడుకున్నారు ఏం సంగతి అనేది వాళ్ళకి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లెక్కలు లేవు. వాళ్లకు రావాల్సినటువంటి వాటా కన్నా ఎక్కువ నీళ్లు పోయినాయి, వాడుకుంటున్నారు. మనకు రావాల్సినటువంటి నీళ్లు, మనకు వచ్చేటువంటి నీళ్లు వాడుకోవట్లేదు అని చెప్పేసి హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి
స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. 100కు 100% ఇవాళ హరీష్ రావు గారు నిన్న చెప్పిన తర్వాతనే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఇప్పటికి కూడా మీరు చూడండి, వాళ్ళకి రావాల్సినటువంటి నీళ్ల కన్నా ఎక్కువ కూడా వాడుకున్నారు. ఆ విషయాలు కూడా వీళ్ళు కరెక్ట్ గా చూసుకోకపోవడం, ప్రభుత్వంలో ఉండి అధికారంలో ఉండి ఆ మంత్రి ఇవన్నీ చేయకపోవడం వల్లనే ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. కాబట్టి నేను ఏమంటున్నా, ఎప్పటికైనా సరే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అది బీఆర్ఎస్ మాత్రం, కేసీఆర్ మాత్రమే. ఇవాళ నీళ్ల విషయంలో మేము ఆ రోజు కూడా చెప్పాం, పోతిరెడ్డిపాడు ద్వారా మరి అక్కడికి గనక బనకచర్లకు పోతే బనకచర్ల నుంచి మళ్ళా వాళ్ళు అక్కడి నుంచి కావేరి అని చెప్పేసి ఇవాళ రావాల్సినటువంటి నీళ్ల కన్నా 200 వరద జలాల పేరుతో 200 టీఎంసీల నీళ్ళని, గోదావరి నీళ్ళని కబ్జా చేయడానికి చూస్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణలో జూరాల్లో ఉన్న మన ఇక్కడ కృష్ణానది నీటికి వచ్చినప్పుడు జూరాల తీసి మళ్ళా శ్రీశైలానికి పెడితే తుంగభద్రల నుంచి మనకి ఎప్పుడైతే వాటర్ వస్తుందో ఆ తుంగభద్ర వాటర్ ని కూడా మొత్తం కూడా ఆంధ్రకు వదిలిపెట్టడానికి కుట్రలు జరుగుతా ఉన్నాయి. జూరాలలో ఉన్నది 7 టీఎంసీలు మాత్రమే. కొంతకాలం మాత్రమే వరదలు వస్తాయి, కొంతకాలం మాత్రమే మనం నీళ్లు తీసుకోగలుగుతాం. కానీ జూరాల నుంచి తుంగభద్ర ముందుకు వచ్చిన తర్వాత, తుంగభద్ర కలిసిన తర్వాత ఆ తుంగభద్ర నీళ్లు గనక మనకి శ్రీశైలంలో ఇవన్నీ జూరాలై తుంగభద్ర కలిపి వచ్చిన తర్వాత మనం బ్రహ్మాండంగా అక్కడి నుంచి కలకుర్తి గాని, నెట్టెంపాడు, కోయిల సాగర్ ఈ ప్రాజెక్టులన్నీ కూడా వాడుకుంటే సస్యశ్యామలం అయిపోయి మరి అటు ఉమ్మడి మహబూబ్ నగర్ గాని, రంగారెడ్డి గాని, నల్గొండ గాని ఈ 3 జిల్లాలకు కూడా న్యాయం జరగాలంటే మనం ఇక్కడి నుంచి తీసుకోవాలని చెప్పేసి ఆ రోజు మేము ప్రణాళికలు చేసి దానికి ముందు పోయి సస్యశ్యామలం చేయాలని చూస్తే ఈ రోజు కేవలం రాజకీయ విమర్శల కొరకు, కేసీఆర్ ను బదనం చేయడం కొరకు, బీఆర్ఎస్ ను బదనం చేయడం కొరకు ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రయత్నం చేస్తా ఉన్నది. అది కరెక్ట్ కాదు. ఎవరైనా సరే తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగేటికి పనిచేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒక నిమిషం అండి, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. ఎస్ వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. సో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రోజు రోజుకి ఈ జల జగడం అయితే ముదురుతూనే ఉంది, ఎక్కడ ఆగట్లేదు. సరే, కేంద్రం